14వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే 18 సంవత్సరాలు ఉన్నవారు కూడా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కూడా రిటైర్డ్ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్ గారు తెలుపుతున్నారు. ప్రస్తుతం మనతో రిటైర్డ్ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్ గారు ఉన్నారు. సార్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. మొత్తంగా ఈ 18 సంవత్సరాలు ఉన్న వారు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా ఎన్నికల కమిషనర్ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. విద్యార్థులకు కానీ యువతకు కానీ ఎలాంటి సందేశాలు ఇవ్వబోతున్నారు సార్? ముఖ్యంగా భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచిస్తూ ఓటు అనే వజ్రాయుధాన్ని అందరికీ సమానంగా పంచిన ఘనత మన భారత రాజ్యాంగాన్ని. ఓటు రైతుకైనా, కార్మికునికైనా, కర్షకునికైనా, ఉద్యోగులకైనా వర్గభేదం లేకుండా, కులభేదం లేకుండా ఆడ మగ అందరికి కూడా మరి కోట్లాధిపతులకైనా ఒకే ఓటు, భిక్షగాళ్ళకైనా ఒకే ఓటు ఇచ్చిన ఘనత మన భారత ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగాన్ని. ఇది ముఖ్యంగా ఇచ్చినటువంటి 18 సంవత్సరాలు యుక్త వయసు దాటిన వాళ్ళు ప్రతి సంవత్సరం 1 జనవరి తర్వాత వాళ్ళు ఓటర్గా నమోదు చేసుకోవచ్చు. మరి ఈరోజు మన ప్రజాస్వామ్యం పరిరక్షణకు మరి ఓటర్ల మీదనే బాధ్యత ఉంది. ముఖ్యంగా యువత మీద ఈ బాధ్యత చాలా ఉంది. మంచి ప్రజాస్వామ్యాన్ని, మంచి నాయకుల్ని ఎన్నుకోవాలంటే ప్రతి ఎన్నికల్లో ఆలోచించి చైతన్యవంతమైన ఆలోచనతో ఓట్లు వేసి మంచి నాయకులను ఎన్నుకున్నట్టయితే మన ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది, విజయవంతమవుతుంది. బాబాసాహెబ్ కలలు కన్నటువంటి మరి ఆ ప్రజాస్వామ్యం మనం చూడగలుగుతాం. ఎందుకంటున్నానంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రియాంబుల్లోనే చెప్పారు, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాల సాధనకు, ప్రభుత్వాల ఏర్పాటుకు ఓటు మాత్రమే ఒకటి వజ్రాయుధం. మీకు ఇచ్చిన ఈ వజ్రాయుధాన్ని సొమ్ముకు, సారాకు, డబ్బుకు, మరి ప్రలోభాలకు అమ్ముకోకుండా నిజమైన ప్రజాస్వామ్యాన్ని, ప్రజాప్రతినిధులను, మరి రాజ్యాంగబద్ధమైనటువంటి పథకాల అమలు కొరకు మీరంతా సహకరించి ఆలోచించి ఓటు వేయాలని ఈ సందర్భంగా నేను యువతను, విద్యార్థులను, మరి డిగ్రీ కాలేజ్ చదివి మరి 18 సంవత్సరాలు నిండినటువంటి న్యూ ఓటర్స్ని అందరినీ కూడా నేను కోరుతున్నాను. రైట్ సార్, మీరు ఐఏఎస్గా చాలా రాష్ట్రాల్లో కూడా పనిచేసిన క్రమంలో కూడా అప్పుడు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు ఉంచారు? సంబంధించిన యువత కూడా ఎలాంటి సూచనలు ఇచ్చేవారు సార్ మీరు? ముఖ్యంగా మన భారత రాజ్యాంగంలోని 324 ఆర్టికల్ ప్రకారం 25 జనవరి నాడు మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయడం జరిగింది 1950లో. ఎందుకంటున్నానంటే రేపు మనం 26 జనవరి 1950లో ఏర్పాటు చేసిన రిపబ్లిక్ డేని రేపు 74వ మరి రిపబ్లిక్ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగబద్ధమైంది. సర్వసత్తాక ప్రజాస్వామ్యాన్ని కాపాడి ఓటర్ల ద్వారా ఎన్నికలు ఏర్పాటు చేసి ఎన్నికల్లో మరి అత్యధిక మెజారిటీ పొందిన వాళ్ళని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడానికి ఈ సూచన చేశారు. కాబట్టి దీన్ని మనం ఎక్కడినైనా 14 సంవత్సరం, ఇప్పుడు జాతీయ దినోత్సవం ఈరోజు 14వది. అంతకుముందు కేవలము గ్రామీణ రేడియో ద్వారా, టీవీల ద్వారా యాడ్స్ ఇచ్చి మరి అంబాసిడర్లను పెట్టి మరి ఓటర్ల చైతన్యాన్ని చేసేవాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ప్రతి సంవత్సరం గత 14 సంవత్సరాల నుంచి ప్రతిరోజు 25వ జనవరిని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసినటువంటి 25వ జనవరిని మనము జాతీయ ఓటర్ల దినోత్సవంగా ఏర్పాటు చేసుకుంటున్నాను. మరి ఈ చైతన్యం అందరికీ రావాలి. 10 మంది 100 మందికి చెప్పాలి, 100 మంది 1000 మందికి చెప్పాలి, 1000 మంది లక్షల మందికి, కోట్ల మంది ఉన్నటువంటి ఓటర్లను మనం ప్రభావితం చేసి చైతన్యం చేయవలసినటువంటి బాధ్యత మన యువతరం మీద ఉంది, మరి ప్రెస్ మీద ఉంది, అదేవిధంగా మీడియా మీద ఉంది, మరి మేధావుల మీద ఉంది, అందరి మీద ఉన్నది. కాబట్టి అందరికి ఇది కృషి చేయాలని నేను శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈ భారత రాజ్యాంగ పరిరక్షణకు ఓటర్లదే బాధ్యత అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రైట్, మొత్తంగా ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్ గారు ఒకటి చెప్తున్నారు, ఎవరైతే 18 సంవత్సరాలు నిండినా కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా చెప్తున్నారు. ఓటు హక్కు నమోదు చేసుకోవడం ద్వారా, వాళ్ళు వినియోగించుకోవడం ద్వారా కూడా ఆ నిజమైన ఆ నాయకుడిని ఎన్నుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓటు హక్కు కల్పించారో ఆ కల్పించిన ఓటు హక్కు కూడా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని కూడా ఆ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.